ఇక డీటెయిల్ చూస్తే అసెంబ్లీ మీడియా హాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని, మొదటి సంవత్సరం ఎన్నికలతోనే ఆ సమయం అయిపోయిందన్నారు. ఈ సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మరో 6 నెలలు కరోనాతో సమయం అయిపోయిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశానా అని ఇప్పుడు అనిపిస్తుందని వాపోయారు. 2 సంవత్సరాలలో ఏం చేయలేకపోయానని, నియోజకవర్గ ప్రజలు అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప ఏ నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో సమస్య పరిష్కారం కోసం జనవరి 30న నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఉద్దేశం నేను అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2018లో మనకు ఎలక్షన్స్ జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. బహుశా ఈ డిసెంబర్ అయిపోయింది. ఇప్పటికీ నేను ఎమ్మెల్యే గెలిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు ఇప్పటికీ జరిగింది. 1 సంవత్సరం ఏమో ఎన్నికలతో వెళ్ళిపోయింది. 1 సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి, గ్రామ పంచాయతీల ఎన్నికలు అనుకోండి, లేదా జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్, దీంతో ఈ యొక్క సంవత్సర కాలం అంతా వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా ఆ సంవత్సరం కాలంలో ఎలాంటి అభివృద్ధికి ఈ రాష్ట్రం నోచుకోలేదు, ఎలాంటి అభివృద్ధి లేదు ఎక్కడ కూడా. ఒకటి. దాని తర్వాత మార్చి నెలలో మన దురదృష్టం కరోనా వ్యాధి రావడము, అక్కడి నుంచి ఒక 5 నెలలు అది వెళ్ళిపోయింది లాక్డౌన్ తోటి. అంటే మోరల్గా తీసుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు అంటే కనబడతలేదు. అసలు మేము శాసనసభ్యునిగా గెలిచి ఏం చేసినాము అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది ఎక్కడ కూడా. అసలు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏం చెయ్యాలనేది కూడా ప్రశ్నగానే మిగిలింది ఇప్పుడంతా. ఇట్లా ఇన్ని ఇబ్బందులలో శాసనసభ్యునిగా నేను ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యునిగా నా యొక్క భావాలు, నా యొక్క ఫీలింగ్స్, అసలు నేను ఎమ్మెల్యేగా గెలిచి ఈ 2 ఏళ్ల కాలంలో మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయినా మౌలిక సదుపాయాలు అనే దాని మీద నా యొక్క అభిప్రాయం. అసలు గ్రామాలలో పోతే ఏం చెప్పాలి, పట్టణంలో బస్తీలలో పోతే ఏం చెప్పాలి, అసలు ఎవరైనా వచ్చి ఈ పని చేశారంటే దానికి నిధులేంది. ఇది ఒక నా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనే మాటనే కాదు, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కానీ, మంత్రులున్న నియోజకవర్గాలు కానీ, ఒక సిద్దిపేట, ఒక గజ్వేల్, ఒక సిరిసిల్ల, ఈ 3 నియోజకవర్గాలు వదిలేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనేది కాకుండా టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా ఎలాంటి అభివృద్ధికి లేదు. మౌలిక సదుపాయాలు ఒక మోరి కట్టాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఏం లేవు. చేద్దామన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు లేవు. మా కాలంలో కాంగ్రెస్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు, డబల్ బెడ్రూమ్ లేదు, ఏమీ లేవు. అసలు ఏం చెయ్యాలి? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 10 ఏళ్ల కాలంలో రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా మేము 6 నెలలకు 8 నెలలకు మేము అన్ని గ్రామాలు తిరిగే వాళ్ళము, అధికారులతో తిరిగే వాళ్ళము, పెన్షన్ లేనోనికి పెన్షన్ ఇచ్చేవాళ్ళము, ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చేవాళ్ళము, రైతుల ఇబ్బందులు ఉంటే వాళ్ళకు చూసే. ఇట్లా ఒక అంశం కాదు, ఎన్నో అంశాలతో సమస్యల పరిష్కారంలో ఒక రచ్చబండ శాసనసభ్యుడు, అధికారులు పోయి గ్రామాలలో కూర్చొని సమస్యల పరిష్కారం చేసే పరిస్థితి ఆ 10 ఏళ్ల కాలంలో నేను సాటిస్ఫాక్షన్గా ప్రభుత్వాలు సక్సెస్ఫుల్ అయింది. పోనీ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వము అలాంటి ఏమైనా చేసిందంటే ఏం లేదు. అసలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 ఏళ్ల కాలంలో నేను ఒక టర్ము లేను, ఓడిపోయినా, ఆ 4 ఏళ్ళు తీసుకున్నా. నేను ఇప్పుడు గెలిచినాక చూసినా కూడా అసలు రచ్చబండ అనే స్కీమే లేదు. అసలు ప్రజల దగ్గరికి అధికారులు పోయే పాలన లేదు. అసలు ప్రజల దగ్గరికి శాసనసభ్యులు పోయి ఏం సమస్యలు తెలుసుకునే పాలన లేదు.
ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొనసాగుతారు. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నేను అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2018లో మనకు ఎలక్షన్స్ జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. బహుశా ఈ డిసెంబర్ అయిపోయింది. ఇప్పటికీ నేను ఎమ్మెల్యే గెలిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు 2